వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం లక్ష్మీశ్రీ. జూలై నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అమోఘంగా ఉంటుంది ధనుస్సు రాశి, అందులో తిరిగే లేదనమాట. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో తిరుగులేదు. అర్ధాష్టమ రాహు వల్ల అన్నీ టెన్షన్సే. మరి పిల్లలకి ఆ కాలేజీలో చేరాలా, ఇందులో వేయాలా, ఇలా ఈ విధమైనటువంటి టెన్షన్లు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కొంచెం టెన్షన్స్తో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయన్నమాట. మొన్నటిదాకా ఫుల్ ఎంజాయ్ చేశారు చక్కగా. ఇప్పుడు గురుబలం కొంచెం తగ్గింది వీళ్ళకి. అయినప్పటికీ కూడా ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు గెలిచేశారు. ఆ విధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వీళ్ళకి వృత్తుల అఖండంగా ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సంబంధము, తర్వాత ఈ కంప్యూటర్స్ బిజినెస్ జోలికి వెళ్ళకూడదు. వెళితే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శని అద్భుతంగా ఉన్నాడు కాబట్టి సోదరులు మంచి డెవలప్మెంట్ అవుతారు. ఆయుర్దాయం బాగా పెరుగుతుంది. ఇంతకుముందు యూరిన్లో బ్లడ్ వచ్చేటటువంటి ఇలాగా యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఈ నెలలో క్లియర్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క మనకి ఈ రవి శుక్రులు మనం కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థితిగతుడు అవడం వల్ల ప్రభుత్వాల నుంచి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. ఆడవాళ్ళు రివర్స్ అయిపోతారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అత్తగారి మాట కనుక వినకపోతే వీళ్ళు ప్రాబ్లమ్స్లో పడిపోవడం గ్యారంటీ. కాబట్టి భార్య మాట, అత్తగారి మాట ఖచ్చితంగా వీళ్ళు విని తీరాలి. అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాల్లో బిల్స్ రావడం లేదు అనేటటువంటి కాంట్రాక్టర్స్ ఉంటారు. వీళ్ళ బిల్స్ ఇప్పుడు రావు వాళ్ళకి. కాబట్టి మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు ఇంకొంచెం ఎక్కువ చదవాలి. బాగానే చదువుతున్నారు కానీ ఒక 70%, 71% వస్తుంది. ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అలాగని మనం చెప్తున్నామని ప్రయత్నాలు మానకూడదు. దే హ్యావ్ టు ఫైట్. ఇకపోతే మనకున్నటువంటి ఈ యొక్క ఆల్ ఆఫ్ ఎ సడన్ ఊహించని విధంగా సంఘటనలు జీవితంలో మార్పులు అనేటటువంటివి వస్తాయి. ఒక కేతు గ్రహంగాడు వస్తాడనమాట వీళ్ళ లైఫ్లోకి. ఆలీ సినిమాలో చెప్తారు చూడండి, నీ జీవితంలోకి ఒక కేతు వస్తాడని. అలా వాళ్ళ కేతు గ్రహం వస్తుంది, వీళ్ళ జీవితమే మారిపోతుంది. అందువలన వీళ్ళకి యాడ్వర్స్గా మారుతుందా, మంచిగా మారుతుందా అనేటటువంటిది వాళ్ళకే వదిలేద్దాం. ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉండాలి. కాబట్టి ఇంతకాలం అపజయమే ఎదురు లేకుండా ముందుకు దూసుకెళ్ళిపోయినటువంటి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ కేతు గ్రహం ఏం చేస్తుంది, కేతుగాడు చూద్దామన్నమాట. కాబట్టి చక్కగా స్త్రీలందరూ కూడా మరి మా ఇళ్ళు వేరే చోటండి, మేము చేస్తున్న ఉద్యోగాలు వేరే చోటండి, మాకు ట్రాన్స్ఫర్స్ కావాలండి అనుకునేటటువంటి వాళ్ళ ఆశలు తీరుతాయి. ఆడబడుచులు, ఇంట్లో బంధువులంతా కూడా వీళ్ళని అడిగి వీళ్ళని చెప్పిన దాని ప్రకారమే వీళ్ళని నడుచుకోవడం చక్కటి ఆత్మసంతృప్తిని ధనుసు రాశి మహిళలకు వస్తుంది. ఆ చిన్నవి కూడా రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక పరిష్కారం? రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేదవాళ్ళకి గురువారం నాడు చక్కగా మనకి, లేదా శనివారం నాడు మనం ఈ యొక్క దేవాలయంలో కానీ ఇంట్లో కానీ పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలా. అలాగే మునపసున్నుండలను తీసుకొని ఒక క్యారెడు మునపసున్నుండలు పేదవాళ్ళందరికీ కూడా దానం చేయాలి. అలాగే మనం బగళాముఖి అమ్మవారి యొక్క, అంటే దుర్గాదేవి యొక్క పాదపద్మాలకి అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకోవాలా శనివారం నాడు. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా చదువు కాస్త తక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఇంకేదైనా సమస్య అయినా కానివ్వచ్చు. మరి చిన్నపిల్లలు చేయలేని వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలా చేయాలి అంటే పేరెంట్స్ చేయొచ్చు అంటారా? 12 సంవత్సరాల వరకు పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి తల్లిదండ్రులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు వీళ్ళ పేరు మీద గోత్రాలు ఇవన్నీ కూడా. అసలు ఆ పిల్లలు చదవకపోవడానికి కారణం తల్లిదండ్రులని మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే పిల్లడు వాడి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం 12 సంవత్సరాల తర్వాత నుంచి మొదలవుతుంది. ఈ తల్లిదండ్రులు చేసినటువంటి పూర్వజన్మలో ఉన్నాయండి, ఈ జన్మలో పుణ్యం కొద్ది పురుషుడు బిడ్డ అని అంటాం కదా. మరి వాళ్ళు చక్కగా వీళ్ళు ఏంటంటే కష్టపడి వీళ్ళు మంచి పనులు చేస్తే వీళ్ళ పిల్లలకు చదువు వస్తుంది. వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి ఇలా చేయాలనుకున్నప్పుడు చదువు రాదమ్మా.
కాబట్టి తల్లిదండ్రులు నిర్భయంగా నిర్మోహమాటంగా వాళ్ళ పేర్లు గోత్రాల మీద వీళ్ళు పూజలు చేయొచ్చు, తల్లిదండ్రులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆ పిల్లాడే చేయాల్సిన అవసరం లేదు. చూశారు కదా, ధనస్సు రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నాము. ప్రతి ఒక్క వీడియోలో కూడా చాలా క్లియర్గా అద్భుతంగా రెమెడీస్తో సహా చెప్తున్నాం. కాబట్టి మా వీడియో చూసిన వాళ్ళకి నచ్చితేనే లైక్ చేయండి. అలాగే పరిష్కారం కూడా చేసుకుంటూ ఉంటే మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి చక్కగా చెప్పిన విధంగా పరిష్కారం చేసుకుంటే సుఖంగా జీవించవచ్చు. అండ్ అలాగే ఇలాంటి వీడియో ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.